పల్నాడు జిల్లా మాచర్లలో నీటిపారుదల శాఖ పనులపై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. వెల్దుర్తి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. వరికపొడిసేలా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్, అమృత్ పథకం పనులను పూర్తి చేసి త్రాగునీరు అందించాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు. నీటిని పొదుపుగా వాడాలని విజ్ఞప్తి చేశారు. ఏదన్నా ఒక చోట బ్రీచ్ అయింది అనుకోండి, మొత్తం వరుసగా ఈ 5 చెరువులు ఉన్నాయి దాని కింద. ఆ 5 చెరువులు కూడా పోయి మాచర్ల మీద పడతాయి. అది ఆ ఇంపార్టెన్స్ ని మీరు గుర్తు చేస్తూ నోట్ ఫైల్ పెట్టాలి. అప్పుడు కూడా వాళ్ళకి నీళ్లు పోవాలి. సాగర్ ప్రాజెక్ట్ పక్కన ఉన్నాడికి అన్యాయం జరిగితే ఎక్కడో ఉన్నాడు దూరం ఉన్నాడికి న్యాయం చేయాలనేది ఏంటి? ముందు ఇక్కడ సమస్య రాకూడదు కదా. ఇప్పుడు చేశారు కదా, చేస్తున్నాం సార్. 2 గేట్లు రన్నింగ్ లో ఉన్నాయి సార్, చేస్తున్నాం ప్రజెంట్. ఈ వీకెండ్ కానీ నెక్స్ట్ వీక్ లో 2 ఆర్డర్లు చేశాను. 2 లాస్ట్ ఇయర్ ఇదే టైంలో చేసాం. ఇప్పుడు ప్రజెంట్ 2 గేట్లు వర్క్ జరుగుతుంది. ఇంకా రెండు టెండర్ ప్రాసెస్. మొత్తం 6 వచ్చింది. చేస్తే బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ తాళపల్లి మీద దాకా అంతే సార్. 6,000 ఇచ్చినప్పుడు కూడా మనం మల్లవరం మీదకి వాటర్ తీసుకోవచ్చు. 6,000 ఇచ్చి గేట్ లేకపోతే అక్కడ మెయింటైన్ చేయాలి. శ్రీశైలం డ్యామ్ కి భారీగా వరద నీరు వస్తుంది. మరి ఈ వారంలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తయితే మరి కొంత నీళ్లు దిగువనున్న నాగార్జున సాగర్ కూడా రిలీజ్ చేస్తే ముందుగా నారుమడిలో ఆరుదడ్డి పంటల్లో వేసుకోవడం కోసం కొంత నీరు విడుదల చేసే పరిస్థితి రావచ్చు అని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి క్లిష్ట సమయంలో రైతులు కూడా జాగ్రత్తగా ఎక్కువ పెట్టుబడులు పెట్టకుండా నష్టపోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు ఆరుదడి పంటలనే ప్రోత్సహించటం. మనకి సాగర్కి ప్రాజెక్టుకి నీళ్లుగా వచ్చాయనుకోండి, యథావిధిగా కొనసాగించవచ్చు. ఒకవేళ ఆ కరువు పరిస్థితులే వస్తే సాగర్ ప్రాజెక్టు నిండకపోతే మనం ఆరుదడుల పనులు వేసుకుని సేఫ్ జోన్ లో ఉండాల్సిన అవసరం రైతాంగానికి ఉంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఇంటింటికి తిరుగుతున్నప్పుడు కూడా తిరగమన్నప్పుడు మేము గ్రామంలో వార్డులలో అన్ని చోట్ల కూడా తిరుగుతున్నాం. ప్రజల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తాం. నాయకుల మీదనో చోటామోటా నాయకుల మీద ఎక్కడన్నా చిన్న చిన్న కంప్లైంట్స్ రావచ్చు, కానీ ప్రతి ఒక్కరి నోట ముఖ్యమంత్రి గారి సూపర్ 6 పథకాలను కొనియాడుతూ మళ్ళీ ఆయనే రావాలి, చంద్రబాబే రావాలి, చంద్రన్నకే మా ఓటు అని చెప్పేసి మాకు వినటం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో మరి అదే దిశగా ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ఈరోజు రాష్ట్రంలో 25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావటం, మరి శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి. మొన్న నిర్మలా సీతారామన్ గారు వచ్చి 3,300 కోట్ల రూపాయలు సుమారుగా మరి రుణాలని పంపిణీ చేయటం, ఇలాంటిదే మరొక 6 చోట్ల కూడా నిర్వహించాలని చెప్పేసి అంటాం. శ్రీశైలం డ్యామ్ కి భారీగా వరద నీరు వస్తుంది. మరి ఈ వారంలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తయితే